మాండక్యోపనిషత్తు అధ్యయనం గౌడపాదయ్య కారికా సమేత శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత 105వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. అద్వైత ప్రకరణం. అద్వైతం తురీయం అంటే ఏమిటో నేర్పిస్తున్నారు. యుక్తితో శృతి ప్రమాణాలతో జత చేసి నేర్పిస్తారు. 3వ ప్రకరణం. దీనికి ఉపోద్ఘాతంగా పూర్వరంగంగా 2 క్లాసులు చెప్పుకున్నాము. తరువాత 3వ తరగతిలో మొదటి కారికను విశ్లేషించుకున్నాము. ఈరోజు 2వ కారికను చూడవలసి ఉన్నది. మొదటి కారిక యొక్క ప్రత్యభిజ్ఞ ఇప్పుడొక్కసారి. ఓం ఉపాసనాశ్రితో ధర్మో జాతే బ్రహ్మణి వర్తతే ప్రాగుత్పత్తేరజం సర్వం తేనాసౌ కృపణః స్మృతః. వేదాంతంలో పరిణామవాదము ట్రాన్స్ఫర్మేషన్ కాదు, అభిన్న ఉపాదాన నిమిత్త వివర్త కారణం బ్రహ్మ. ఫర్ ద జగత్ బ్రహ్మ ఈజ్ అభిన్న ఉపాదాన నిమిత్త వివర్త కారణం. ఎక్కడ? అధ్యారోప స్థితిలో కారణం బ్రహ్మ. కొంచెం ఎదిగితే బ్రహ్మ కార్యకారణ విలక్షణం, కాలాతీతం, ఏకం, అద్వయం, శాంతం, శివం, మంగళం. అధ్యారోపకాలే బ్రహ్మ వివర్త కారణం జగత్తుకు. జగత్తు వివర్తమైనది, రిఫ్లెక్టెడ్ కార్యం. కల్పయత్యాత్మని ఆత్మానం ఆత్మాదేవో స్వమాయయా స ఏవ బుధ్యతే వేదాన్ ఇది వేదాంత నిశ్చయః. అపవాదకాలే కార్యకారణ విలక్షణం బ్రహ్మ. కార్యం లేదు, జగత్తు లేదు, జీవుడు లేడు, కారణ ఈశ్వరుడు లేడు, అంతా మిథ్యాకల్పన వితథం. So, the Upasaka always thinks that there are 2 conversions happening, 2 parinamas happening, 2 transformations happening. What is that? First of all, the Paramatma has transformed. పరిణామము వచ్చింది, అనేక జీవాత్మలు అయ్యాడు. అదొక మిస్టేక్. సరే, నేను ఎంతో కృషి చేసినటువంటి జీవాత్మను, కాబట్టి నేను గట్టిగా ఉపాసనలో యావజ్జీవితం చేసి ఈ జీవాత్మగా మళ్ళీ పరమాత్మగా మారడానికి రీట్రాన్స్ఫర్మేషన్ మళ్ళా జరుగుతుంది. రివర్స్ ట్రాన్స్ఫర్మేషన్. 2 పప్పులో కాలు వేయడమే అంటున్నారు గౌడపాదులు. ఉపాసనాశ్రితో ధర్మో, ఉపాసనను ఆశ్రయించిన, ఉపాసనాం ఆత్మనం మోక్ష సాధత్వేన గతః. గతః అంటే స్వీకృతః అని అర్థం. గతః అంటే స్వీకరించిన వారు. ఉపాసనాం ఉపాసనను, ఆత్మనః తన యొక్క మోక్ష సాధనత్వేన మోక్ష సాధనం అనే విధముగా గతః స్వీకరించిన వాడు ఉపాసకుడు. అంటే దాని అర్థం ఏమిటి? మోక్ష సాధనానికి, ఆత్మ సాధనానికి
ఉపాసనము సాధనము కాదు. ద ఫండమెంటల్ మిస్టేక్ నెంబర్ వన్ ఈజ్ ఐ విల్ డూ ఉపాసన. తదుపాసనం కృత్వా నేను చేసేసి ఏమవుతాను? తద్బ్రహ్మ ఉపాసనం కృత్వా ఆ బ్రహ్మను ఉపాసనం చేసి చేసి శరీరపాతాత్ ఊర్ధ్వం శరీరం పడిపోయిన తరువాత అయం అంటే ఆ కారణ బ్రహ్మను బ్రహ్మ ప్రతిపత్స్యే ఐ విల్ బిగెట్, ఐ విల్ రీచ్ ఇన్ ఫ్యూచర్ పోస్టమస్లీ. పోస్టమస్ నోబెల్ ప్రైజ్, పోస్టమస్ పద్మ అవార్డు ఇచ్చినట్టుగా ఆఫ్టర్ డెత్ వస్తుందండి. ఇప్పుడు ఉపాసనలు చేస్తూ చేస్తూ ఉంటే బ్రహ్మగారు ఎక్కడ ఉన్నారు, మీరు ట్రాన్స్ఫర్మ్ అవ్వాలి. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత మీరు వారిని పొందుతారు. వారు వైకుంఠంలో ఉండొచ్చు, కైలాసంలో ఉండొచ్చు, బ్రహ్మలోకంలో ఉండొచ్చు, శక్తిలోకంలో ఉండొచ్చు. ఇది ఉపాసకుని దృష్టి. దాంట్లో ఉన్నటువంటి తప్పులు, తప్పిదాలు, దురవస్థలు, దుర్లక్షణాలు ఏమిటి? ఒకటి, నేను వేరు బ్రహ్మ వేరు. ఆ బ్రహ్మ లేక పరమాత్మ మాడిఫై అయ్యి నేను అయ్యాను, అనేకమయ్యాయి. ఈ అనేకమైన వాటిలో ఎవరైనా ఉపాసన చేసి చేసి ఆ బ్రహ్మను తిరిగి రీట్రాన్స్ఫార్మ్ అయ్యి అక్కడ పొందవచ్చు. ఉపాసన మోక్షానికి ఒక సాధనం. దీస్ ఆర్ ద ఫండమెంటల్ ఫ్లాస్ ఆఫ్ ఎన్ ఉపాసక. హీ విల్ రీచ్ బ్రహ్మన్. బ్రహ్మని ప్రతిపత్స్యే అని ఉంది. జాతే బ్రహ్మణి ఇదానిం వర్తమాన. ఇప్పుడు ఎక్కడరా ఉన్నావు నువ్వు? అయ్యా నేను ఇప్పుడు కార్యబ్రహ్మనండి, కార్యంగా ఉన్నాను. ఇదానీం ఇప్పుడు బ్రహ్మణి వర్తమాన జాతే బ్రహ్మణి అంటే పుట్టిన బ్రహ్మని కార్యబ్రహ్మగా ఉన్నాను. ప్రాగుత్పత్తే చ ఉత్పత్తికి ముందు చ అజం ఇదం, ఇదం సర్వం అజం, ఇదంతా ఉత్పత్తికి ముందు బ్రహ్మగానే ఉన్నది. అహం చ నేను కూడా బ్రహ్మంగానే ఉన్నాను పుట్టడానికి ముందు. ప్రాగుత్పత్తే ఇదానీం ఇప్పుడు జాతో బ్రహ్మణి జాతే బ్రహ్మణి జాతో బ్రహ్మణి చ వర్తమాన. ఇప్పుడు పుట్టిన బ్రహ్మలో కార్యబ్రహ్మలో ఉన్నాను. ఉపాసనయా ఉపాసన చేసి పునః తిరిగి తద్యేవ ఆ అజం బ్రహ్మనే ప్రతిపత్స్యే పొందుదునుగాక. ఫ్యూచర్ టెన్స్లో పొందుతాను. ఇత్యేవం ఈ విధముగా భావించిన వారు ఉపాసనాశ్రయతో ధర్మ, ఉపాసనను ఆశ్రయించినటువంటి దేహధారులు. ఇక్కడ ధర్మము అంటే రామచంద్రుడు ధర్మమూర్తి. ధర్మార్థ కామాలలో ఒకటండి, పురుషార్థాలలో. లేకపోతే వస్తువు యొక్క వేడి చలన అనే ధర్మాలు, అది కాదు. ధర్మ అంటే దేహం ధారయతి ధర్మ అన్నారు ఆనందగిరి. అంటే దేహధారి. ఏత్యేవం ఉపాసనాశ్రితో ధర్మ సాధక ఏనం ఏన ఏవం క్షుద్ర బ్రహ్మవిత్. అటువంటి వాడు ఏవం ఈ విధముగా తెలుసుకున్నవాడు బ్రహ్మ క్షుద్రవిత్ అంటే బ్రహ్మమును అల్పంగా తెలుసుకున్నవాడు. క్షుద్ర బ్రహ్మ కాదు, బ్రహ్మ క్షుద్రవిత్ అంటే పరిచ్ఛిన్నమైన బ్రహ్మను, అల్ప బ్రహ్మను, కండిషన్డ్ బ్రహ్మను, ఫైనట్ బ్రహ్మను తెలుసుకున్నాడు. ఇన్ఫైనట్, అన్కండిషన్డ్, అపరిచ్ఛిన్న బ్రహ్మాన్ని తెలుసుకోలేకపోయాడు. తేనా ఈ కారణం వలన తేనా అటువంటి వారు అసౌ కారణైన ఇటువంటి వారు ఈ చెప్పిన కారణం వలన కృపణ దీన అల్పక. కృపణుడు, దీనుడు, అల్పుడు, పిటియబుల్, అన్ఫార్చునేట్. ఇదే సిచ్యువేషన్ మా అర్జునుడి గారికి కూడా వచ్చింది. కార్పణ్య దోషోపహత స్వభావ. అయ్యా నేను కార్పణ్య దోషంలో ఉన్నాను. ఏమిటా కార్పణ్య దోషం అంటే? ద్వైతం. నేను చంపేవాడిని, నా గురుగారు చచ్చిపోతారు. నేను చంపేవాడిని, నా నా తాతగారు చచ్చిపోతారు అనే ద్వైత భావంలో ఉన్నాడు. కాబట్టి ఆయనను కృపణుడు అనవలసి వచ్చింది. ఈ ఉపాసకుడు కూడా నేను ఉపాసకుడను, పరమ గొప్ప ఉపాసకుడను, దేవి ఉపాసకుడను, దేవి ఉపాస్యము, దేవి వేరు, నేను వేరు అనే కార్పణ్యంలో ఉన్నాడు. అయ్యో పాపం, వెరీ పిటియబుల్. అనంత నిర్గుణ నిరాకార సచ్చిదానంద బ్రహ్మాన్ని మార్పు చెందించి సంసారిగా చేసేశాడు. స్మృతో నిత్య అజ బ్రహ్మదర్శిభి.
నిత్య అజ బ్రహ్మదర్శిభి. అంటే అజ అంటే పుట్టుకలేని, బ్రహ్మదర్శిభి బ్రహ్మను సాక్షాత్కరించుకున్నవాళ్ళు, అంటే బ్రహ్మ జ్ఞానాన్ని పొందిన వాళ్ళు, ద విజనరీస్ హు అండర్స్టూడ్ ది అద్వయ బ్రహ్మ, నిత్య బ్రహ్మ, అటువంటి వాళ్ళను అద్వయ దర్శిన, అటువంటి అద్వైతదర్శుల చేత ఈ ఉపాసకుడు కృపణ, దీన, అల్పక అని అనుకుంటారు. బాహ్యాభ్యంత ఇంత స ఎవరైతే బాహ్య అభ్యంతరం, లోపల బయట అనే తేడా లేకుండా, అజం పుట్టుకలేని, ఆత్మానం ఆత్మగానున్నటువంటి ఆ బ్రహ్మను, ఆత్మయే బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ ప్రతిపత్తం తెలుసుకొనుటకు అశక్నువన్ శక్తత లేని వారై, ఇన్కేపబుల్ ఆఫ్ అండర్స్టాండింగ్ దట్ ఐఎమ్ ద బ్రహ్మన్, అవిద్యయా దీనం అవిద్య చేత దీనులైన వారిని, కృపణులైన వారిని, దట్ పిటియబుల్ అన్ఫార్చునేట్ ఫెలో. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఆత్మానం మన్యమానో జాత. ఓహో, నేను పుట్టినవాడను, అహం జాతే బ్రహ్మణి వర్తే, నేను ఈ పుట్టిన బ్రహ్మలో ఉన్నాను, కార్యబ్రహ్మలో ఉన్నాను. అయితే ఏం చేయాలి? ఇలాగే ఉంటే ఉండు, లేదంటే గట్టిగా ఉపాసన చెయ్యి. తదుపాసనాశ్రిత సన్, ఆ బ్రహ్మను బాగా ఉపాసన చేసిన వాడను కాగా, బ్రహ్మ ప్రతిపత్స్యే, ఇన్ ద ఫ్యూచర్ టెన్స్ ఐ విల్ బికమ్ బ్రహ్మ. ఇత్యేవం, ఈ విధముగా ప్రతిపన్న, బ్రహ్మను అర్థం చేసుకున్నవాడు, తనకంటే భిన్నంగా బ్రహ్మ వేరే ఉన్నది, దానిని ఉపాసన చేసి పొందుతాను, ఇప్పుడు నేను బ్రహ్మ దగ్గర లేను, బ్రహ్మగారు ఎక్కడో ఉన్నారు, నేను ఇక్కడే ఉన్నాను, నీవు ఉండేది ఆ కొండపై, నేనుండేది ఈ నేలపై అనే భావంలో ఉన్నవాడిని కృపణ భవతి. అటువంటి వాడు దీనాతి దీనుడు, పిటియబుల్, అన్ఫార్చునేట్. అందుకోసం ఈ రెండవ కారిక, ఈ అధ్యాయం మొత్తం కూడా రాబోతోంది. అంటే ఈ ఉపోద్ఘాతము శ్లోకం దేనికి? మొదటి శ్లోకము, మొదటి కారిక, రెండవ కారికకు తదనంతరం రాబోయే 46 కారికలకు పీఠిక అని అర్థం చేసుకో. ఓకే, రెండవ కారికలోకి వచ్చు. అతో వక్ష్యామకార్పణ్యం అజాతి సమతం గతం, యథా న జాయతే కించిత్ జాయమానం సమంతతః. అతః, ఈ కారణము వలన, ఎందుకొరకై అటువంటి కృపణుని ఉద్ధరించడం కోసం వక్ష్యామి, బోధించబోతున్నాను, చెప్పబోతున్నాను. దేనిని చెప్పబోతున్నాను? అకార్పణ్యం, కార్పణ్యము లేనటువంటి, దీనత్వము లేనటువంటి, అసంసారి అయినటువంటి బ్రహ్మ గురించి, అజాతి పుట్టుక లేనటువంటి, సమతాం గతం ఎప్పుడు నిర్దోషం హి సమం బ్రహ్మ. సమత్వం యోగ ఉచితే, సమ అనే శబ్దానికి బ్రహ్మనే అర్థం. సమతాం గతం అంటే ఎప్పుడూ ఒకే విధంగా ఉంది, మార్పే లేదు, యూనిఫైడ్గా, సమంగా, స్టేబుల్గా, స్థితంగా, నిశ్చితంగా, నిశ్చలంగా, అవ్యయంగా, నిర్గుణంగా, నిష్కలంగా ఉన్నాడు. అటువంటి బ్రహ్మ గురించి వక్ష్యామి, చెప్తున్నాను. ఓ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, విత్ లవ్ ఐ వాంటెడ్ టు గెట్ రిడ్ ఆఫ్ యువర్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. Who is the one who is unfortunate? We are the unfortunate. We always think I am the Dvaita, the Devata is opposite to me. I am the one who is praying, doing karma, or doing upasana, or doing tirthayartha, or doing darshana in the kovil, or whatever it is. And we are unfortunate, definitely unfortunate. Whatever is available here as the Brahma, we forgot to realize that, and we are making travels to reach that Brahman. సచ్, ఆ విధమైన కార్పణ్యంలో ఉన్నవాడను ఉద్ధరించడం కోసం ఆ కార్పణ్యం అజాతి సమతాంగతం బ్రహ్మ వక్ష్యామి, చెప్తున్నాను. అత అంటే ఇగో మీలాంటి వాళ్ళు అందరి కోసం చెప్తున్నాను రా నాన్న, కొంత టైం తీసుకుని బుద్ధిగా మనసు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏకాగ్రంగా వినవయ్యా, వినవమ్మా అంటూ చెప్తున్నా. యథా న జాయతే కించిత్, దేని నుంచైతే కించిన్న జాయతే, కొంచెం కూడా ఏది పుట్టలేదు.
జయమానం అంటే పుట్టిందా అన్నట్టుంది. ఈ కనపడుతున్నదంతా జాయమానమైనట్లుగా ఉన్నది. సమంతత, ఆల్ ఓవర్. సమంతత, ఆ అన్నదానికి అది అర్థం. ఆ సమంతాత్ అని చెప్పుకుంటాం కదా. సమంతత, ఫ్రమ్ ఆల్ సైడ్స్, ఏ కోణంలో చూసినప్పటికీ, న జాయతే కించిత్, నథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద బ్రహ్మన్. దిస్ ఈస్ కాల్డ్ ద అజాతివాద. బట్ కనపడుతుంది, ఓ జాయమానం, యా యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద ద్వైత ఆర్ ద ప్లూరాలిటీ. ఐ డోంట్ డినై దట్. యు ఎక్స్పీరియన్స్ ఇట్. యు ఎక్స్పీరియన్స్ దట్ ద సన్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ మార్నింగ్ దిస్ సైడ్ టు ఈవినింగ్ దిస్ సైడ్, బట్ ఈజ్ హీ మూవింగ్? వాట్ యూ థింక్? Like that, everything appears as though it is created and it is destroyed. But there is nothing that is created. Na nirodho, na chotpatti, na sadhakah, na baddhah, na mumukshuh, na muktah. ఇత్యేషం పరమార్థం. దాన్ని చెప్పడానికే మరి కొంచెం మీకు చెప్తున్నాను. అందువలన దైన్యము లేని ఎందువలన, మీ అందరూ దీనులై ఉండుట వలన, మీ దీనత్వాన్ని బాపుట కొరకు దైన్యము లేని పుట్టుక లేని సమత్వాన్ని పొంది ఉన్నటువంటి సమతాంగతాం బ్రహ్మమును గూర్చి చెప్పబోతున్నాను. ఏ ప్రకారంగా అయితే అంతటా పుట్టుచున్నట్లున్నను, నా జాయతే కించిత్ సమంతాత్, సమంతాత్ ఏది పుట్టుట లేదో ఆ విషయాన్ని కూడా చెప్తున్నాను. అంత ఇంపార్టెంట్ అండి లైఫ్లో తెలుసుకోవడం. మనం అనుకుంటున్నాం పుట్టాను పుట్టాను నేను పుట్టాను అని పాటలు పాడుకుంటున్నాం. బర్త్డే పార్టీలు, హ్యాపీ బర్త్డే, కొంతమంది విష్ చేశారు. లాస్ట్ ఇయర్ 99 మంది చేశారు. ఏడాది ఇంకొకటి కూడా ఎక్కువ కూడా వచ్చింది. నాకు చాలా పెరిగింది నా పాపులారిటీ. అక్కడున్నాం మనం. ఓకే. ఆచార్య సేస్, దీనుడవైన నువ్వు కారణ బ్రహ్మ గురించి ఉపాసిస్తున్నావు. నేను నీకు అకారణ బ్రహ్మను. అకారణ బ్రహ్మను అంటే కారణము కాని బ్రహ్మను, అకార్పణ్య బ్రహ్మను పోషిస్తాను. అజాతి బ్రహ్మను పోషిస్తాను. పుట్టుక లేని బ్రహ్మను పోషిస్తాను. అదే అకారణం బ్రహ్మ. సమతం గతం, which is ever the Advaita, which is the same from whatever angle you look at. Whatever you look at, it's only one. దట్ ఈస్ కాల్డ్ ది అద్వైతం. ముందు అద్వైతము, ఇప్పుడు ద్వైతమైంది అనేటటువంటి భావన లేదు. అది ముందు అద్వైతము, ఇప్పుడు అద్వైతమే, ఎప్పుడూ అద్వైతమే. రజ్జు భ్రాంతిలో అది ముందు తాడే, భ్రాంతి ఉన్నప్పుడు తాడే, భ్రాంతి పోయాక తాడే. జగత్ అనే భ్రాంతి ఉన్నప్పుడు తాడే, జగత్ అనే భ్రాంతి పోయిన తర్వాత కూడా పరబ్రహ్మమే. జగత్ అనే భ్రాంతి ఉన్నప్పుడు బ్రహ్మమే. ముందు అద్వైతమే, ఇప్పుడు అద్వైతమే, ఎప్పుడు అద్వైతమే. జీవాత్మ పరమాత్మ నుంచి ఒక్క సెకండ్ కూడా దూరంగా రాలేదు. జీవాత్మ హ్యాస్ నెవర్ మూవ్డ్ ఎన్ ఈవెన్ అయోటా ఆఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ ది పరమాత్మ. వెన్ దెర్ ఇస్ నో మూమెంట్, దెర్ ఇస్ నో ట్రావెల్. కనుక పరమాత్మను చేరనక్కరలేదు. యు ఆర్ ఆల్రెడీ పరమాత్మ. బ్రహ్మ అకారణమైతే కొన్ని ఉపనిషత్తు వాక్యాలు మరి బ్రహ్మ కారణం అని చెప్తున్నాయండి, అలా నిర్వచిస్తున్నాయండి. యతో వయమాని భూతాన్ని జాయంతే ఏని జాతాన్ని జీవంతి. దేని నుంచి అన్నీ పుట్టాయో, దేని వలన అన్నీ పెరుగుతున్నాయో, దేని వలన దేనిలో అన్నీ కలిసిపోతున్నాయో అంటూ ఉపనిషత్తు చెప్తోంది. యస్మాజ్జాతం జగత్సర్వం యస్మిన్నేవ ప్రళీయతే ఏనేదం ధార్యతే చైవ తస్మాత్ జ్ఞానాత్మనే నమః అంటూ ప్రార్థిస్తున్నాం వేదవ్యాసులు వారు చెప్పారు. అయితే బ్రహ్మ కారణమని నిర్వచిస్తున్నాయి కదా. అంటే కారణత్వం అనేది ఇట్ ఈస్ ఎ డెలిబరేట్ అధ్యాస. అంటే కావాలని అపవాదము చేయబోయేటటువంటి అధ్యాస. అధ్యాస కాలే కారణత్వం, అపవాద కాలే కారణ కార్యకారణ అతీతం బ్రహ్మ. ఇట్ ఈస్ సీమింగ్ కారణం, యాజ్ దో కారణం, నాట్ రియల్ కారణం. సూర్యుడు తిరుగుతున్నట్లున్నా యాజ్ దో మూవింగ్ బట్ నాట్ మూవింగ్. సీమింగ్లీ అంటున్నారు, మీరు ఇవా అంటున్నారు, సీమింగ్లీ అంటున్నారు, యాజ్ దో అంటున్నారు, అధ్యాస అంటున్నారు. గురుగారు గౌడపాదులు గారు, మాకు డౌట్ వచ్చిందండి, ఈ ఎక్కడైనా ఉన్నదా ఉపనిషత్తులో, లేక మీరే కల్పించి చెప్పారా? ఈ అజాతివాదము
ఈ బ్రహ్మ కారణం కాదు, కార్యము కాదు, కార్యకారణ విలక్షణం. ఇటువంటి బ్రహ్మ కారణమా అన్నట్లు కనిపిస్తోంది అని బోధిస్తున్నారు కదా. ఇది ఎన్ని ఉపనిషత్ వాక్యాలలో కారణం అని చెప్తున్నారు. మరి కారణం కాదనేటటువంటి శాస్త్ర ప్రమాణం ఏదైనా ఉన్నదా అయ్యా స్వామి అంటూ ఆయన పాదాలు పట్టుకుని అడిగాం. అడిగితే మన మీద దయ తెలిసి ఆయన చెప్తున్నారు, అబ్బాయి, అబ్బాయి, అమ్మాయి, నువ్వు పురుష సూక్తం చదవలేదా? మీ గురువుగారు చెప్పలేదా? అజాయమానో బహుధా విజయతే. అజాయమానో పుట్టుకయే లేనటువంటి తత్వము బహుధా అనేకముగా విజాయతే విశిష్టేన జాయతే అంటే వివిధం జాయతే విజాయతే నానాత్మంగా కనిపిస్తుంది అని పురుష సూక్తం అండి. అదంత ఎక్కువ బాగా రాదండి నాకు. ఎప్పుడో మరి విన్నట్టుంది. ఎవరో మా గురువుగారు పాడుతుంటే కానీ నాకు అర్థం కాదు. పోనీ గీత చదివేవా? అది చదవలేదా? చదివాను సార్, చదివాను. శంకర భాష్యంతో చదివేవా? లేదండి. అయితే చదివినట్టు కాదు పో. శంకర భాష్యంతో చదివితేనే గీత చదివినట్టు. శంకర భాష్యం చదవకుండా 200 రకాల ఇంటర్ప్రిటేషన్స్ చదివినా చదవనట్టే. ఆ జోపీసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్. అజో అపి సన్ పుట్టుక లేనివాడయుంటూ అవ్యయాత్మ అవ్యయుడు అయుంటూ భూతానాం ఈశ్వరోపి సన్ ఈ భూతములన్నిటికీ ప్రభువై ఉంటూ కూడా ప్రకృతిం స్వాం స్వాం ప్రకృతిం తన ప్రకృతిని అధిష్టాయ చేతిలోకి తీసుకొని సంభవామి ఆత్మమాయయా. భూతానాం ఈశ్వరుడుగా ఎలా భూతములుగా ఎలా అవుతుంది? ఆత్మమాయయ ప్రకృతిని స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయ. అయితే ఆయన సంభవించాడా? అజోపిసన్రా. ఆయన పుట్టడం ఏమిటి? ఆయన పుట్టడమే లేదు. పుట్టడం అంటే వ్యయం, ట్రాన్స్ఫర్మేషన్. అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిని స్వాం జ్ఞాపకం వచ్చింది సార్. ఇలాంటివి చాలా ఉన్నాయి సార్. అయితే అదే నేను చెప్తున్నాను. అధ్యారోప సమయంలో కారణమా అన్నట్టు చెప్తాం. అపవాద సమయంలో జగత్ కారణం కాదు, కార్యం కాదు, కార్యకారణ విలక్షణం అని చెప్తాము. These reveal the Karanatva is a temporary superimposition, temporarily superimposed. Adhyaropakale Karanatvam. It is as though only. రెండవ పాదంలో చూడు, సమంతత జాయమానం అన్ని వైపుల నుంచి పుట్టినట్లు అనిపిస్తున్నది. న జాయతే నా జాయతే మ్రియతే వా కదాచిత్. శ్లోకం బట్టి పట్టేశాను, నాకు బాగా వచ్చేసింది ఆ శ్లోకం. నజాయతే మ్రియతే ఎవరు? బ్రహ్మ పుట్టలేదు. మరి నేను పుట్టా. నేను పుట్టలేదు అని అంటారు. మా అమ్మకి చెప్పిందిగా పలానాడు పుట్టానని. నా బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం. తర్వాత నా సర్టిఫికెట్లో రాసింది పలానా ఆగస్టు పలానా తేదీని పుట్టానని. అంటే నీలోనున్నటువంటి చైతన్యానికి పుట్టుక చావు లేదు. ఈ ఉపాధి పుట్టవచ్చు, పోవచ్చు, దానికి ఏం ప్రయోజనం లేదురా అంటూ చెప్తున్నారు. నెవర్ బోర్న్ నజాయతి. బ్రహ్మం పుట్టలేదు, బ్రహ్మం ఉండేది పుట్టలేదు. ఎలాగండి? భ్రాంతి సర్పం పుట్టిందా తాడు నుంచి? అనిపించిందండి, పుట్టలేదండి. అదే అనిపించిందండి. భ్రాంతి సర్పము పుట్టిందా? పుట్టలేదు. అది భ్రాంతి సర్పము ఉన్నప్పుడు అది త్రాడా లేకపోతే పామా? త్రాడే. ఈ జగత్తు కూడా ఉన్నట్టనిపిస్తుంది. జగత్తుగా కనిపిస్తున్నప్పుడు కూడా అది చైతన్య స్వరూపమైన సచ్చిద్ బ్రహ్మమే, సత్తా స్ఫూర్తియే. దీనికి ఎట్టి సందేహము లేదు. ఈ విషయాన్ని నేను అద్వైత ప్రకరణంలో 2 విధాలుగా నీకు నిరూపిస్తాను తమ్మయ్యా అంటున్నారు. ఏమిటి? యుక్తితో చెప్తారట, శాస్త్ర ప్రమాణంతో కూడా చెప్తారట. శాస్త్ర ప్రమాణం లేని యుక్తి ప్రయోజనం లేదు. ఎందుకు? దుస్తర్కాత్ సువిరమ్యతం శృతిమతస్తర్కోనుసంధీయతం వాక్యార్థశ్చ విచార్యతం.
శృతిశిర పక్షసమాస్త్రీయతాం సాధన పంచకం కదా. యుక్త్యా జీవ సృష్టి నిషేధ, యుక్తితో జీవుడు పుట్టలేదు అని నిషేధిస్తాను. శృత్యా శృతి ప్రమాణాలతో జీవ సృష్టి నిషేధ, జీవుడు పుట్టలేదని చెప్తాను, చూపిస్తాను. యుక్త్యా జగత్ సృష్టి నిషేధ, సరేనండి జీవుడు పుట్టలే మరి కొండ బండ జగత్ అవి కూడా రా, యుక్త్యా జగత్ సృష్టి నిషేధ, శృత్యా జగత్ సృష్టి నిషేధ. అంటే రాబోయే కారికలలో 4 రకాల నిషేధాలు రాబోతుంది. జీవ సృష్టి నిషేధ యుక్త్యా, జీవ సృష్టి నిషేధ శృత్య, జగత్ సృష్టి నిషేధ యుక్త్యా, జగత్ సృష్టి నిషేధ శృత్యా. శృత్యా యుక్త్యా అంటే యుక్తి చే శృతి చే అని అర్థం. జీవుడు పుట్టలేదు, జగత్తు పుట్టలేదు, బ్రహ్మ కారణం కాదు, కార్యము కాదు. ఇదే నా ఆఖరి కారిక. కావాలంటే ఒకసారి ఈ చాప్టర్ ఎండింగ్లోకి వెళ్ళి చదువుకో. చూస్తానండి ఏమిటది. న కశ్చిత్ జాయతే జీవ, ఏ ఒక్క జీవుడు పుట్టలేదు కాబట్టి వాడు చావలేదు. సంభవో అస్య న విద్యతే, వాడు సంభవించాడనేటటువంటిది పనికిరాదు, దాన్ని ఒప్పుకోనక్కరలేదు. ఏతత్ ఇది ఉత్తమం సత్యం, దిస్ ఇస్ ద హైయెస్ట్ ట్రూత్. యత్ర దేని ఎందైతే, ఏ సత్యంలో అయితే కించిత్ కొంచెము కూడా నా జాయతే పుట్టలేదు. దిస్ ఇస్ మై కన్క్లూజన్ ఆఫ్టర్ దిస్ పర్టిక్యులర్ ప్రకరణ. బట్ బిఫోర్ ఐ కన్క్లూడ్ దట్, ఐ విల్ షో యూ ఇన్ 4 different ways. శృత్యా జీవ సృష్టి నిషేధ, యుక్త్యా జీవ సృష్టి నిషేధ, యుక్త్యా జగత్ సృష్టి నిషేధ, శృత్యా జగత్ సృష్టి నిషేధ. నథింగ్ ఈజ్ క్రియేటెడ్, మై డియర్ తల్లి. Nothing is created. You are only confusing yourself that something is created and destroyed. All these things are just an appearance, just as an appearance in the swapna. This is because of the Maya or the avidya. దానికి భాష్యం అద్భుతంగా రాశారు, జాగ్రత్తగా పట్టుకోండి. ఇంతవరకు ఆ శ్లోకాన్ని వివరించుకున్నాం, ఇప్పుడు భాష్యాన్ని చెప్పు. అతో వక్ష్యామి అకార్పణ్యం, అత అందువలన ఇటువంటి దీనోద్ధరణకై, దీనజనోద్ధరణకై, కురుపణుల ఉద్ధరణకై, మనలాంటి వారి వెల్బీయింగ్ కోసం వక్ష్యామి అకార్పణ్యం. అకార్పణ్యం అంటే అకృపణ భావం, అజం బ్రహ్మ వక్ష్యామి అంటే పుట్టుక లేని, కార్పణ్య భావము లేని, కృపణ భావము లేని, దీనత్వము లేని. దీనత్వం ఎందువల్ల వచ్చింది? సంసారం వల్ల దీనత్వం వచ్చింది. బ్రహ్మను ఎప్పుడు సంసారంలో పడేసాము, పుట్టాడు అన్నాము, కార్యం అయ్యాడన్నాము, సంసారం చేసేసాం బ్రహ్మకు. అటువంటి అకృపణ భావమైన బ్రహ్మను వక్ష్యామి. తది కార్పణ్యాస్పదం, యత్ర అన్యో అన్యన్ పశ్యతి, అన్యత్ర అన్యన్ శృణోతి, అన్యన్ విజానాతి, తదల్పం మత్యం అసత్ అని చాందోగ్యంలో ఒక బ్యూటిఫుల్ కొటేషన్ని భూమ విద్యలోంచి పట్టుకొచ్చారు. దానికి సపోర్టివ్గా వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం అనే లోకోత్తరమైనటువంటి కొటేషన్ని కూడా పట్టుకొచ్చారు. తద్విపరీతం సబాహ్యాభ్యంతరం అజం అకార్పణ్యం భూమాఖ్యం బ్రహ్మ యత్ప్రాప్య అవిద్యాకృత సర్వకార్పణ్య నివృత్తి తదకార్పణ్యం వక్ష్యామి ఇత్యర్థః. వక్ష్యామి అకార్పణ్యం అంటే ఇది రాదు దాని తాత్పర్యం అంటున్నారు ఆయన. చూద్దాం. వక్ష్యామి అకార్పణ్యం, అతః అందువలన, దీనుడవైన నీవు బ్రహ్మను కారణం అనుకుంటున్నావు కాబట్టి అకార్పణ్యం వక్ష్యామి. బ్రహ్మను కారణముగా చెప్పడం దీనత్వం. కారణం అని చెప్పామంటే కార్యం వస్తుంది, ఇంకా దీనత్వం. పిటియబుల్, అన్ఫార్చునేట్, కారణం కాదనుట ఫార్చునేట్. కారణం అనడం దీనత్వం, కారణం కాదనడం సత్యత్వం. ఫార్చునేట్, మోస్ట్ ఫార్చునేట్. అకార్పణ్యం అత ఆ దీనత్వాన్ని, ఆ దీనభావాన్ని, ఆ సంసారాన్ని తొలగించుకోవడానికి వక్ష్యామి అకార్పణ్యం. అకార్పణ్య బ్రహ్మను అంటే అకారణ బ్రహ్మను అంటే అజాయమానమైనటువంటి బ్రహ్మను వక్ష్యామి చెప్పబోతున్నాను. ద బ్లెస్డ్ ఫార్చ్యూన్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ చాప్టర్.
అకార్పణ్య బ్రహ్మయే మోక్షము. కైవల్యం, అసంసారం, అకార్పణ్యం, అజం బ్రహ్మ, అసంసారి బ్రహ్మ, మోక్షం ఒకటే అర్థం. సమం బ్రహ్మ. కైవల్యం అన్నా, అసంసారం అన్నా, అకార్పణ్యం అన్నా, అజం బ్రహ్మ అన్నా, అసంసారి బ్రహ్మ అన్నా, మోక్షం అన్నా, సమం అన్నా, రసం అన్నా, తత్వం అన్నా, సారమన్నా, ట్రూత్ అన్నా, పరమార్థిక సత్యం అన్నా, ఒరిజినల్ కాన్షియస్నెస్ అన్నా ఒక్కటే. అకార్పణ్యం అకృపణ భావం అజం బ్రహ్మ వక్ష్యామి. అకృపణ భావము అని ఆయన అయినటువంటి అకార్పణ్యమైనటువంటి అజం బ్రహ్మను వక్ష్యామి. దీనత్వము సంసారము లేని బ్రహ్మను బోధిస్తాను. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కార్పణ్యం? కార్పణ్యం అంటే ఏమిటి? ఆ? కార్పణ్యం అంటే ఏమిటండి? సంసారం, దీనత్వం. దాని శృతి ప్రమాణాన్ని చేస్తున్నారు. చెప్తున్నారుగా ఆయన. శృత్యా యుక్త్యా అంటున్నారు కదా, శృతి ప్రమాణం. ఎత్ర, ఎక్కడైతే, నా అన్యత్ పశ్యతి, నా అన్యత్ వేరు దేనిని, అన్యత్ న పశ్యతి వేరుని చూడలేదు, నా అన్యత్ శృణోతి వేరుగా ఏది వినలేదు, నా అన్యత్ విజానాతి వేరని ఏది తెలుసుకోలేదు. సా అది భూమా బ్రహ్మ. చందవి. ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యద్ విజానాతి స భూమా. అథా, అంతేకాదు, ఇంకా, ఎత్ర, ఎక్కడైతే, అన్యత్ వేరుభావాన్ని, పశ్యతి చూస్తున్నాడో, అన్యన్ శృణోతి వేరువేరనే విధంగా అర్థం చేసుకుంటున్నాడో, శ్రవణం చేస్తున్నాడో, అన్యత్ వేరువేరుగా, విజానాతి తెలుసుకుంటున్నాడో, తత్ అది, అల్పం, కృపణం, మీన్, అన్ఫార్చునేట్. పాఠమంత్రం ఎగ్జాక్ట్లీ ఫిట్టింగ్ ఇన్ టు అవర్ ప్రజెంట్ డిస్కషన్. యో వై భూమా, ఏదైతే భూమా అన్నామో, తదమృతం, దట్ ఈస్ ది అమృత, దట్ ఈస్ ద ఇమ్మోర్టల్. ఎందుకంటే పుడితే కదా చావడం. జాతస్య హి ధ్రువ మృత్యు. పుట్టనే లేదంటే ఇంకా మృత్యు ఎక్కడుంది? తదమృతం. అథా, అట్లే, యదల్పం, ఏదైతే అల్పమో, ఏది అల్పమో చెప్పారు కదా, ఆ అల్పము, తత్ అది, మర్త్యం, మర్త్యగం అనుంది, మర్త్యం అన్నమాట. మరొకసారి చదువుతాను చూడండి. ఎత్ర, ఎక్కడైతే, అన్యత్ న పశ్యతి, అన్యత్ న శృణోతి, అన్యత్ న విజానాతి స భూమ. ఎక్కడైతే వేరుగా వినడం కానీ, వేరుగా చూడడం కానీ, వేరుగా తెలుసుకోవడం కానీ లేకుండా ఉంటుందో అది ఒక్కటే, అదే భూమ, అదే బ్రహ్మ. అథా, అంతేకాకుండా, ఎత్ర, ఎక్కడైతే, అన్యత్ పశ్యతి వేరుభావంతో దేన్నైనా చూస్తాడో, అన్యత్ శృణోతి వేరుగా దేన్నైనా అర్థం చేసుకుంటాడో, అన్యత్ విజానాతి వేరుగా మననం చేసి తెలుసుకుంటాడో, తత్ ఆ వేరుగా తెలుసుకున్నదంతా అల్పం, అదే కృపణం, అదే దీనం, అదే అన్ఫార్చునేట్. యో వై భూమా, ఏదైతే భూమా అని చెప్పాను, వేరుతనం లేకుండా ఏకాండిగా ఏకమేవాద్వయంగా తెలుసుకుంటే తత్ అమృతం, అది అమృతం. అథ, ఆత్యంతిక అమృతం. అథ, ద సేమ్ టోకెన్, యద్ అల్పం, ఏదైతే అల్పమని ఇక్కడ చెప్పబడినదో, అంటే వేర్వేరుగా చూడడము, వినడము, తెలుసుకోవడం అని చెప్పాము, అది అల్పము. తత్ మర్త్యం, అంటే అది, దట్ ఈస్ మోర్టల్, దట్ ఈస్ పెరిషబుల్, అది వచ్చిపోయేది, అది మిథ్యా, అది పరతంత్రము, అది వేతథం. Duality, simple words. Duality is finitude, non-duality is infinite. Non-duality is infinite, అద్వయ బ్రహ్మ ఇన్ఫైనట్, ద్వైతంగా చూడడం ఫైనిట్యూడ్. అద్వయ బ్రహ్మ ఇన్ఫైనట్ కాబట్టే తస్మాత్ అద్వైత శివ, అందుకే అద్వైతమే మంగళము. భూమా అన్న బ్రహ్మ అన్న ఒక్కటే.
తదల్పం ఏదైతే డివిజివ్గా చూసామో అది మత్యం అంటే మోర్టల్, సబ్జెక్ట్ టు చేంజ్ అని అర్థం. దానికి అసత్ అని యాడ్ చేశారు ఈయన భాష్యంలో. తన్మర్త్యం వరకే చాందోగ్యంలో ఉంది. అసత్ అనే మాట ఈయన పట్టుకొచ్చారు. ఒకవేళ శంకర భగవత్పాదులు ఆ ఉపనిషన్ మంత్రానికి ఒక తోక తగిలించి తన తాలూకా భావంతో చేర్చి అసత్ అని రాశారా? అలా రాస్తారా? ఉపనిషన్ మంత్రానికి అసత్ అని ఎందుకు యాడ్ చేశారు చూడాలి. Duality is finitude, non-duality is infinite. That alpam is martyam. He also says asat. ఈ అసత్ అనే పదం మంత్రంలో లేదు, శంకరులు కల్పించారా, సొంత కల్పన కాదు కదా. అంటే ఆయన కోట్ చేస్తున్నారు. మళ్ళీ ఆ అసత్ అన్నది ఎక్కడి నుంచి వచ్చిందో కోట్ చేస్తున్నారు. వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యవ సత్యం. వాట్ ఎవర్ ఈజ్ ఫైనట్, వాట్ ఎవర్ ఈజ్ ఎ ప్రోడక్ట్, వాట్ ఎవర్ ఈజ్ ఎ ఫైనట్ ఈజ్ ఎ ప్రోడక్ట్. యూ నేమ్ ఎనీ ప్రోడక్ట్, ఇట్ ఈస్ ఫైనట్. దాని మొహం మీద రాసి ఉంటుంది ఎక్స్పైరీ డేట్ అని. ఇట్స్ ఫైనట్. దాని నామ రూపాలే ఉంటాయి. ఇవన్నీ వికారాలు. నామరూపాలు వికారాలు. వికారాలన్నీ మార్పులు. మార్పులు అంటే నామరూపాలు. మార్పులంటే ప్రోడక్ట్. మార్పులంటే ఫైనట్. తత్వము మట్టుకు సత్యం. మృత్తికి ఇచ్చేవ సత్యం. ఆ తత్వం ఉందే, ఆ కుండలు మొదలైనటువంటి వాటన్నిటి యొక్క సారము, తత్వము ఏదేదో అది మట్టుకు నిజము. అలాగే ఈ బ్రహ్మ ఏదైతే వికారాలుగా కనిపిస్తున్నాయి, ఈ నానాత్వం అంతా, ఈ ఫైనట్నెస్, ఈ పరిచ్ఛిన్నత, దేశకాల వస్తు పరిచ్ఛిన్నంగా కనపడుతున్న సకల నానాత్వము పేరు రూపము మాత్రమే. నిజానికి ఇవి తత్వము కాదు. తత్వమైన చైతన్యమే, ఆత్మయే సత్యం. కారణ వస్తువే పదార్థము, కార్యములన్నీ నామరూపాలు. మట్టి సత్యము, తత్కార్యాలన్నీ పేర్లే, రూపాలే. మట్టి సత్యం అంటే ఏమని అర్థమైంది? మట్టి కారణము, అది సత్యము. కారణం నుంచి వచ్చినటువంటి కార్యాలన్నీ మిథ్యా అనే అర్థంలో. బ్రహ్మ సత్యం అంటే ఏమైంది? బ్రహ్మ నుంచి వచ్చిందని ముందు చెప్పుకున్నాం కదా. 1వ క్లాసులోనే 20వ క్లాసు వరకు, 25వ క్లాసుకి వచ్చాక తీసేసి బ్రహ్మ కారణం కాదు అంటే జగన్మిథ్య అనేది ఎంప్లాయిడే. వన్స్ యు నో దట్ బ్రహ్మ ఎలోన్ ఈస్ దేర్ అండ్ నథింగ్ ఈస్ దేర్, కార్యకారణ విలక్షణం బ్రహ్మ, దేర్ ఇస్ నో నీడ్ టు నెగేట్ ద వర్డ్. దేర్ ఇస్ నో, ది వర్డ్ జగన్మిథ్య బికమ్స్ రెడండెంట్. ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి నా ఎదురుగుండాను, మా ఇంటికి వచ్చారు. ఇద్దరిలో ఒక ఆయన, ఈయన చాలా తెలివైన వారండి అన్నాను. ఈయన తెలివైన వారు అన్నాను. అంటే రెండో వ్యక్తి తెలివిలేని వాడిని వేరే చెప్పాలి అంటే, ఆ? రాజుగారి పెద్ద భార్య చాలా మంచిది అంటే చిన్న భార్య డాష్ 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 అన్నట్టుగా బ్రహ్మ సత్యం అంటే జగన్ మిథ్య అనే అర్థం. సత్యం ఒకటే ఉంటుంది, బ్రహ్మ ఒకటే సత్యం. జగత్ అనేది ప్లూరాలిటీ, ప్లూరాలిటీ మస్ట్ బి మిథ్య. ద్వైతం, కార్పణ్యం, సంసారం, మిస్ఫార్చ్యూన్ పొద్దున చూసాం ధ్యానంలోని. ప్రకృతి, సంసారం, కార్యం, దాని కార్యకారణం, దాని నుంచి ఎన్నో వస్తాయి, వికారాలు పొందుతుంది, అదేమో సగుణం. అలాగే ద్వైతం, కార్పణ్యం, సంసారం, దాని కోరాలరి అద్వైతం, ఆ కార్పణ్యం, ఆ సంసారం, ఫార్చు. అదే చెప్తున్నారు. ఓకే. తద్విపరీతం, జస్ట్ ఆపోజిట్ టు దట్. తద్విపరీతం అనుంది భాష్యంలో. తద్విపరీతం స బాహ్యాభ్యంతరం అజం అకార్పణ్యం భూమాఖ్యం బ్రహ్మ. ఈ కార్పణ్యానికి భిన్నంగా, ఈ దీనత్వానికి భిన్నంగా, ఈ సంసారిత్వానికి భిన్నంగా, ఈ నానాత్వానికి భిన్నంగా, ఈ ప్లూరాలిటీకి భిన్నంగా, ఈ కార్యకారణ తత్వాలకు భిన్నంగా, బాహ్యాంతరాల యందు వ్యాపించి ఉన్నటువంటి ఇక్కడ అక్కడ అనేటటువంటి ప్రశ్న లేకుండా, ఇందువలన అందులేడని సందేహం వలదు. నీకు సందేహం ఉంటే కొట్టి చూసుకో, స్తంభంలో ఉన్నాడో లేకపోతే ఈ స్తంభంలో ఉన్నాడో గడ్డిలో ఉన్నాడో చూసు. నాకేం డౌట్ లేదు. పుట్టుక లేని, దీనత్వమే లేని భూమ అదే బ్రహ్మ, అదే గుడ్ ఫార్చ్యూన్, అదే బ్లిస్, అదే మంగళ స్వరూపం, అదే అకార్పణ్యం. దీనినే భూమ విద్య అంటూ నేర్పిస్తారు. ఎక్కడ?
ఛాందోగ్యంలో. యో వై భూమా తదమృతం యదల్పం తన్మర్త్యం. భూమన్ అనేటటువంటి శబ్దము నకారాంత పుంలింగ శబ్దం. అంత ఎండ్ అవుతుంది కదా, అంచేత నకారాంతం. అది పుంలింగ శబ్దం భూమన్. దానికి ప్రథమ ఏకవచన రూపము భూమా. భూమన్ అనే శబ్దమునకు భూమా అనేటటువంటిది ప్రథమ ఏకవచన రూపం. బ్రహ్మము అని అర్థం. అజం అకార్పణ్యం, పుట్టుకలేని అసంసారి. భూమాఖ్యం, భూమ అనే ఆఖ్య అంటే పేరు గలది అని. అదే బ్రహ్మన్. బ్రహ్మన్ నపుంసకలింగం, భూమ అనేది పుల్లింగంలో. బ్రహ్మన్ అనేటటువంటిది నకారంత నపుంసకలింగ శబ్దము. బ్రహ్మన్ అన్నది, ఈ భూమ అన్నది ఇప్పుడే చూసాం, అది పుల్లింగ శబ్దము. ఈ రెండింటినీ ఓ చోట చెప్పలేము. అందుకేం చేశారు, భూమాఖ్యం బ్రహ్మ. భూమా బ్రహ్మన్ అని రండానికి లేదు. భూమ అంటే పుల్లింగము, బ్రహ్మన్ అంటే నపుంసకలింగము. అందుకే భూమాఖ్యం బ్రహ్మ. భూమ అనే పేరు కలిగినటువంటి బ్రహ్మము. అక్కడి నుంచి ఏం రాశారు భాష్యంలో, తత్ ప్రాప్య అంటే దానిని పొంది. దేనిని పొంది? భూమాఖ్యం బ్రహ్మ ప్రాప్య. అవిద్యాకృత సర్వకార్పణ్య నివృత్తి. దాన్ని పొందితే ఏమిటి వస్తుంది? సర్వ కార్పణ్య నివృత్తి వస్తుంది. కార్పణ్యం అంటే దీనభావం. దీనభావం అంటే రాగద్వేషాలు, సంసారం, హెచ్చుతగ్గులు ఉన్నాయి లేవు, ఎప్పుడూ దీనున్నాయి, ఎప్పుడూ ఏడిపే. నాకుంటే ఒక ఏడు పోతుందేమో అని, నాకు లేకపోతే వాడికి ఉందని ఏడు. చూసారా, రెండు రకాల ఏడు. నాకు ఏదైనా ఉందనుకోండి, ఇది చాలదు అని ఒక ఏడుపు, ఉన్నది పోతుందేమో అని ఒక ఏడు. నాకు లేదు వాడికి ఉందంటే అయ్యో వాడికి ఉందని ఏడుపు. ఎప్పుడు కార్పణ్యమే, ఎప్పుడు దీనవృత్తే. సర్వకార్పణ్య నివృత్తి కలిగేటటువంటి ఇది ఎందువల్ల వచ్చిందంటే ఈ కార్పణ్యం అవిద్యాకృతం, అజ్ఞానంతో ఏర్పడినటువంటి సర్వ సంసార నివృత్తి పొందుతారు. ఎప్పుడు తత్ప్రాప్య, విచ్ ప్రాప్య భూమాఖ్యం ప్రాప్య. వాట్ ఈస్ భూమాఖ్యం? భూమాఖ్యం బ్రహ్మన్ ప్రాప్య. తత్ అకార్పణ్యం, అది ఆదినత్వం కదా, అధీనత్వం, లిమిటేషన్, ఫైనిట్యూడ్, సంసారము లేని దానిని వక్ష్యామి ఇత్యర్థ, చెప్పబోతున్నాను అని అర్థం రా బ్రదర్. తత్ప్రాప్య అంటే దానిని పొంది. ఇప్పుడే చెప్పారు కదండి, పొందడం అంటూ ఉండదు. ఇక్కడ నేను, అక్కడ బ్రహ్మ, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, ట్రాన్స్ఫర్ లేదన్నారు కదా, మాకేం ఎయిర్ క్రాఫ్ట్ అక్కలే, టికెట్ కొనక్కర్లేదు అన్నారు కదా అంటే, అవునాయన చెప్పడంలో పొంది అంటారు ఆనందగిరి గారు. కొంచెం టోన్ డౌన్. పొందడం అంటే తత్ జ్ఞాత్వారా, దాన్ని తెలుసుకో అన్నమాటనే పొంది అన్నారు. అంతకన్నా మరేమీ లేదు. ఆనందగిరి గారి భాష్యం, భగవత్పాదుల వారి భాష్యము, గౌడపాదీయుల కారికలు, ఉపనిషన్మంత్రాలు, మాండూక్య ఋషి రాసిన ఉపనిషన్మంత్రాలు, వాటికి భాష్యంగా వ్రాయబడిన కారికలు, ఆ కారికలకు భాష్యంగా రాయబడిన శంకరుల వారి భాష్యం, దానికి రాయబడినటువంటి ఆనందగిరి గారి టీకా చాలా ఉపయోగంగా ఉన్నాయి. కొన్ని కొన్ని చోట్ల భాష్యంలో కూడా క్లారిటీ లేకపోతే ఈయన గారి వివరణ చదివితే భగవత్పాదులు ఏమంటున్నారు అనేది తెలుస్తుంది. అంచేత శంకరులకు నమస్కరించినప్పుడల్లా గిరి గారికి కూడా మనం ఖచ్చితంగా వినయ విధేయతతో ఉండవలసినది. జాతకత్వం, పుట్టుట, కారణత్వం వలన వచ్చినటువంటి సర్వ కార్పణ్య నివృత్తి అంటే ఫ్రీడమ్, అంటే మోక్షం. కార్పణ్యం పోతే మిగిలింది అంటే దైన్యం పోతే మిగిలింది ఆనందం. అదే మోక్షం, అదే బ్రహ్మ. ఈ సర్వ కార్పణ్యాలు ఎందువల్ల వచ్చాయి? అవిద్యాకృత సర్వ కార్పణ్య నివృత్తి. అవిద్యాకృతము, అజ్ఞానం వల్ల వచ్చాయి. ఏమిటి అజ్ఞానము? నేను పుట్టాను, జగత్తు పుట్టింది, ఇవన్నీ సత్యము. కళ ఎలా సత్యం అనుకోము, జగత్తు కూడా అలాగే. ఎలా పోతుంది? అవిద్యాకృతం కదండి. నువ్వు ఉపాసన చేస్తే పోతుంది, కర్మ చేస్తే పోతుంది, కోరికలు వస్తే పోతుంది, పుణ్యతీర్థాలు తిరిగితే పోదు. వీటితో పోదు. ఉపాసన, కర్మ, తీర్థాలు, యాగాలు, యజ్ఞాలు, దానాలు. నా తపస్సా కర్మణావా, ఉపనిషత్తే చెప్తుంది.
ఉపాసన వలన ఈ అవిద్య పోదు. అవిద్య పోవాలంటే అవిద్యకు ఒకటే విరుగుడు, జ్ఞానం. జ్ఞానం వలననే పోతుంది. తర్వాత భాష్యం కంటిన్యూషన్. తత్, దానిని, అజాతి, అవిద్యమానా జాతి యస్య, విగ్రహవాక్యం. సమతాం గతం, సర్వసామ్యం గతం. కస్మాత్, ఎప్పుడూ సమంగా ఉందండి అన్నారు. ఎందుకు సమంగా ఉంది? అవయవ వైషమ్య అభావాత్. యది హి సవయవం వస్తు తద్ అవయవ వైషమ్యం గచ్చత్ జాయతే ఇది ఉచ్యతే. వాట్ ఈస్ బర్త్? హీస్ డిఫైనింగ్ వాట్ ఈస్ బర్త్. ఇదం తు నిరయవత్వాత్ సమతాం గతం ఇది న కైశ్చిదవయవైః స్ఫుటతి. అతః అజాతి అకార్పణ్యం సమంతతః సమంతాత్ యథా న జాయతే కించిత్ అల్పమపి న స్ఫుటతి రజ్జు సర్పవత్ అవిద్యాకృత దృష్ట్యా జాయమానం ఏన ప్రకారేణ న జాయతే సర్వతః అజం ఏవ బ్రహ్మ భవతి తథా తం ప్రకారం శృణు. లిసన్. లిసన్ కి హియర్ కి తేడా ఉంది. హియరింగ్ ఈజ్ నాట్ జస్ట్ ఓన్లీ హియర్. శృణు మీన్స్ యూఆర్ అప్లైయింగ్ యువర్ మైండ్ ఆల్సో ఇత్యర్థ. చూద్దాం. వక్ష్యామి అకార్పణ్యం. నేను నీకు అకారణము అకార్పణ్యమైన బ్రహ్మను బోధిస్తాను తల్లి. ఇంతవరకు మొదటి పాదంలో మొదటి భాగాన్ని వివరించారు. మొత్తం 4 భాగాలు ఉన్నాయి. అతః వక్ష్యామి అకార్పణ్యం అన్నదాన్ని చెప్పడానికి ఎంతసేపు పట్టింది. తత్ అజాతి అవిద్యమానా జాతి. అంటే ఈ అవిద్యమానా జాతి యస్య తద్ అజాతి. అజాతి అనే పదానికి అర్థం రాయకుండా విగ్రహవాక్యాన్ని రాస్తున్నారు. ఏమిటి? నహి బహురిహి సమాసం. దేని ఎందైతే పుట్టుక అనేది తెలియదో, పుట్టుక అనేది దేని ఎందైతే లేదో అది అజాతి. అవిద్యమానాహ జాతి. పుట్టుక అనేది దేని ఎందైతే లేదో తత్ అది అజాతి యస్య. నై బహురి. కలది కలవాడు, లేదు లేనివాడు అని చెప్తే బహువ్రీహి సమాసం వస్తుంది. ఇక్కడ లేదు లేనివాడు అని చెప్తున్నారు కాబట్టి నై బహువ్రీహి. నై బహువ్రీహి. కలది కలవాడు అంటే బహువ్రీహి. ఇక్కడ లేదు లేనివాడు అని చెప్తే నై బహువ్రీహి. దాట్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ బర్త్ ఆర్ విచ్ డస్ నాట్ ప్రొడ్యూస్ ఎనీ ఎఫెక్ట్. ఇది కారణము కాదు, కార్యము కాదు. ఎందుకు కారణం కాదు? కారణాలే లేవంటే దీని నుంచి పుట్టినవి, ఇది కార్యం ఎలా అవుతుందండి? పిల్లలే లేరంటే ఆమె తల్లి ఎలా అవుతుందండి? కార్యాలైనటువంటి ప్రోడక్ట్స్ లేవంటే కారణత్వం కూడా నిరాకరించబడింది. ఇదేమిటన్నారు ఇంకో ఉపనిషత్తులు? అపూర్వం, అనపరం, అబాహ్యం, అనంతరం. అపూర్వం అంటే దీనికన్నా ముందు ఏది లేదు, అంటే ఇది కార్యం కాదు. అంటే అది కారణం ఉంటే దీనికన్నా ముందు దాని నుంచి ఇది వచ్చింది, అది లేదు. అనపరం, దీని తర్వాత ఏది రాలేదు, అంటే ఇది దేనికి కారణం కాదు. అపూర్వం అనపరం అంటే కార్యకారణ విలక్షణం. కారణంగా ఉంటే ఒకటిగా ఉంటుంది, కార్యాలు అయిపోతే విషమత. కార్యంగా ఉంటే సమత. సమతవే విషమత. విషమతవే సంధివశాన్ని అక్కడ విషమత అయింది. ఆ వి అనే ప్రత్యయం చేరడం వలన వ్యాకరణ పరంగా అది విషమత అయింది. సమత, విషమత. కారణంగా ఉన్నప్పుడు ఒకటిగా ఉంటుంది. ఈశ్వరుడు బీజరూపం, కారణం ఒక్కటే. కార్యాలు అయిపోతే విషమత అంటే సమత పోయింది, వేరు వేరు ప్లూరాలిటీ వచ్చింది. బ్రహ్మ కారణంగా ఉంటే యూనిఫార్ము, కార్యంగా ఉంటే నెవర్ యూనిఫామ్. కార్యమైతే నాన్ యూనిఫార్మ్. ఒకే స్థితిలో ఉంటే యూనిఫామ్గా ఉంటే బ్రహ్మ కారణం, లేకపోతే నాన్ యూనిఫామ్. సమ, విషమ, సమ, విషమ. ఇలా బ్రహ్మ సమంగా ఉండే బ్రహ్మ విషమంగాను, విషమంగా ఉండేది మళ్ళీ సమంగాను, సమంగా ఉండేది విషమంగాను మార్పులు చెందుతూ ఉంటుంది. ఎవరన్నారు? ఉపాసకు. ఉపాసన ఆశ్రిత్య. వాళ్ళు సమం బ్రహ్మ అండి. ఒకప్పుడు అదేం బ్రహ్మ, దాని నుంచి విషమమైనటువంటి, అసమమైనటువంటి, విషమమైనటువంటి వివిధైన ప్రకటమైనటువంటి నేను అయ్యాను. మళ్ళీ నేను ఆ సమంలోకి వెళ్తాను. ఆ సమం నుంచి మళ్ళీ విషమము, విషమం నుంచి సమము.
అనేది ఉపాసకుని భావం. ఈ సమా విషమ సమా విషమ అనేది సత్యం కాదు. సమతాం గతం, సర్వసామ్యం గతం అని రాశారు. సమతాం గతం అంటే ఒకసారి సమంగాను ఇంకొకసారి విషమంగాను లేదు. అది ఎప్పుడూ ఒక్కలాగే ఉంది, ఎప్పుడూ సమంగానే ఉంది. సర్వసామ్య స్థితియే బ్రహ్మ. సమం బ్రహ్మ. నెవర్ ఇట్ ఈస్ ఎ విషమ. సర్వసామ్య గతం, నిర్వికారం. నో విషమాసమ కన్ఫ్యూజన్ ఇన్ దిస్. వై? అకస్మాత్ అని ఆయనే ప్రశ్నించుకున్నారు భాష్యంలో. ఎందువలన అలా చెప్పవలసి వచ్చింది? సమతాంగతం అన్నారు, సర్వసామ్యంగతం అన్నారు. ఎప్పుడు సమంగానే ఉంటుందన్నారు, ఎప్పుడు యూనిఫైడ్ స్థితిలోనే ఉంటుందన్నారు, యూనిఫామ్గానే ఉంటుందన్నారు, వేరువేరుగా ఉండదంటున్నారు. అకస్మాత్ విషమాసమ కన్ఫ్యూజన్ లేదన్నారు. ఎందువలన? బ్రహ్మ జగత్తును పుట్టించకపోతే, సరేనండి ఇంతసేపు చెప్తున్నారు బ్రహ్మ జగత్తు పుట్టించలేదు, మరి జగత్తు ఉంది కదా సార్, ఏదైతే ఇంకా వేరే దేని నుంచినా పుట్టి ఉండొచ్చు కదా. ప్రధానం అని ఒకటి చెప్పుకోండి. సాంఖ్యులు వచ్చేసారు, మా ప్రధానం నుంచి జగత్తు పుట్టింది, మీ బ్రహ్మ పుట్టలేదు. వెరీ హ్యాపీ దట్ యు హ్యావ్ నాట్ గివెన్ ఎనీ క్రెడిట్ టు బ్రహ్మ. కీప్ యువర్ బ్రహ్మ సెపరేట్, లెట్ అవర్ ప్రధాన టేక్ ఓవర్, అండ్ నౌ ఇట్ ఈస్ ద హైయెస్ట్. దట్ ప్రధాన ఈజ్ డూయింగ్ ఆల్ దిస్. ఈ నానాత్వం అన్నారనుకోండి, అది కరెక్ట్ కాదు. స్వప్న దృష్టాంతం. మీరు జాగ్రత్త అవస్థలో ఉన్నారు, జాగ్రత్త అవస్థలోంచి స్వప్నావస్థలోకి వెళ్ళారు. స్వప్నావస్థలో అనేక అనుభవాలు కలిగాయి. స్వప్నంలో కలిగిన అనుభవాలకు ఎవరు కర్త? ఎవరు కర్త? నేనేనండి. మరి మీరు కర్త అయితే మీకు దాన్ని అనుభవించాలి కదా. కర్త అయిన వెంటనే భోక్త అవ్వలేదా? ఇఫ్ యూర్ ఏ కర్త, మిస్ట్ బికమ్ ఏ భోక్త, మిస్ట్ ఎంజాయ్ ద ఫ్రూట్. స్వప్నంలో నువ్వు ధనవంతుడిని కలగన్నావు, ఏదే ఆ ధనం? అబ్బే అది స్వప్నం అండి. అయితే కర్తని కాదండి నేను. అయితే ఉండి ఎపీరియన్స్ అండి. అదేరా చెప్తున్నా. స్వప్నంలో ఉన్నటువంటి వస్తువులకు నీవు జాగ్రత్త పురుషుడుగా ఉన్నవాడవు ఏ విధముగా కర్తవు భోక్తవు కాదు. అదే స్వప్న దృష్టాంతాన్ని జాగ్రత్త దృష్టాంతానికి రెండవ చాప్టర్ అంతా జాగ్రత్తగా ఎక్స్టెండ్ చేసి చెప్పాము కదా. ఈ జాగ్రత్తలోనున్నటువంటి ఈ అనుభవాలకు నీవు కర్త భోక్త కావు. నీకు కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు. ఎప్పుడు ఈ బాడీ అనుకున్నావా, సమ్ కర్తృత్వ భోక్తృత్వ విల్ బి దేర్. బికాస్ ఆఫ్ ది ఉపాధి యూ బికమ్ కర్త, బికాస్ ఆఫ్ ద చేతన యూ బికమ్ కర్త, అండ్ దేర్ యూ బి గెట్ ఫ్రూట్. దట్ ఫ్రూట్ గెట్స్ వాసన అండ్ యూ గెట్ అనదర్ బాడీ. దట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. బట్ ఇఫ్ యు ఆర్ ఎ సాక్షి చైతన్య, if you are in the turiya, if you are the nirguna nirakar parabrahma swarupa, just as a Jagrat Purusha is not the creator, karta or bhokta of the Swapna Prapancha, just as he is an onlooker of the Swapna Prapancha, as an individual Chaitanya, you are the onlooker or Sakshi of whatever is happening. స్వప్నంలో వస్తువులు మిథ్య కాదు అని చెప్పి చాలా గట్టిగా వాదించి తెలుసుకున్నాం. రకరకాల పూర్వపక్షులు వచ్చారు, వాళ్ళందరినీ కూడా ఖండించాము. జాగ్రత్త ప్రపంచమపి స్వప్నవత్ వితథం అని కన్క్లూడ్ చేశాం. ఎందుకు? దృశ్యత్వాత్, అనిత్యత్వాత్, కార్యత్వాత్, మిథ్యత్వాత్, స్వతంత్రత్వాత్, ఆగమాపాయిత్వాత్ అని చెప్పుకున్నాం. అదే స్వప్న దృష్టాంతాన్ని పెట్టుకుంటే ఈ నానాత్వము మేర్ అపియరెన్స్, స్వప్న ప్రపంచాన్ని జాగ్రత్త పురుషుడు కల్పించినట్లే చైతన్యం మాయతో జాగ్రత్త అనుభవాలను కల్పిస్తుంది. కల్పయతి ఆత్మనాత్మనం ఆత్మాదేవ స్వమాయయా ప్రకృతిం స్వాం అవష్టభ్య సంభవామి ఆత్మమాయయా. ఓకే, ఇది ఒక్కటే. స్వప్న ప్రపంచం జాగ్రత్త పురుషుడు కల్పించినట్లే చైతన్యం మాయతో జాగ్రత్త అనుభవాలను కల్పిస్తుంది. జాగ్రత్త పురుషుడు ఏ మార్పు చెందకుండా స్వప్నంలో ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు వచ్చాయి. ఈ జాగ్రత్త పురుషుడు ఎవడైతే కలగన్నాడో ఆమె కానీ అతడు కానీ ఏమన్నా మార్పు పొందారా?
ఏమి పొందలే. సేమ్ ఫెలో పడుకున్నప్పుడు ఎలా ఉన్నాడు, లేచినప్పుడు అలాగే ఉన్నాడు. స్వప్నం వల్ల వీటిలో ఏం మార్పు రాలేదు. అలాగే ఈ జగత్ అనేటటువంటి పెద్ద స్వప్నంలో ఉన్నవాళ్ళు ఎప్పుడైతే చైతన్య స్వరూపంగా తెలుసుకుంటారో, ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్పణ్యానికి, ఈ సంసారానికి, ఈ దీనత్వానికి వాళ్లకు ఏ సంబంధము ఉండదు. ఆ చైతన్యంలో ఏ మార్పులు ఉండవు. తురియ బ్రహ్మ కూడా ఏ మార్పులు లేకుండా అకార్పణ్యంగా, అకారణంగా ఉంటాడు. ఇది మళ్ళీ చెప్పేస్తున్నారు. అజయమానో బహుధా విజయతే. మరొక గీతా శ్లోకం. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం. అవిభక్తం, ఏమీ డివైడ్ అవ్వలేదు, కార్యం కాలేదు. భూతేషు, భూతములందు విభక్తమివ అంటే వేర్వేరుగా ఏర్పడిందా. వివిధేన భక్తం, వివిధేన విభక్తం అంటే వివిధేన డివైడెడ్. ఇవ చ స్థితం. గీత. అజాయమానో బహుధా విజాయతే. పురుష సూక్తం. కనుక ఉపాసనకి రెండు తీవ్రమైన దోషాలు. నిర్వికారము వికారము కలిగి ఉంటుంది. నిర్వికార పరబ్రహ్మము వికార రూపంగా కార్యమై ఈ జీవుడయ్యాడు. రెండవది, ఈ జీవుడు ఉపాసన చేసి చేసి మళ్ళీ రివర్స్ పరిణామం పొంది ఈ వికారమైనటువంటిది కార్యస్థితి నుండి మళ్ళీ కారణస్థితిలోకి పోతాడు. ఈ రెండు తప్పు. అలా ఎవరైనా బ్రహ్మను అర్థం చేసుకుంటే అటువంటి వాడు కృపణుడు, హీనుడు, దీనుడు, అన్ఫార్చునేట్. నేను నీకు అకారణం అకార్పణ్యం బ్రహ్మని బోధిస్తాను. బృహదారణ్యకంలో చతుర్థ బ్రాహ్మణంలో ఎగ్జాక్ట్గా దీనికి సరిపోయిన మంత్రమే ఉంది. యోవా అస్మాల్లోకాత్వం లోకం అదృష్ట్వా ప్రైతి సహ కృపణ. సహా వాడు, కృపణ దీనుడు. ఎవడు? యో యహ ఎవడైతే, వా అంటే వై నిశ్చయంగా, ఆస్మ స్వలో స్వలోకం అదృష్ట్వా తన యొక్క పరిస్థితిని, తన యొక్క ఆత్మానుభవాన్ని అదృష్ట్వా పొందనివాడై, అస్మాల్లోకాత్ ఈ లోకముల నుండి ప్రైతి మరణిస్తాడు. అంటే ఆత్మజ్ఞానం లేకుండా ఎవడైతే తన స్వరూపలోకాన్ని, అంటే స్వరూపతత్వాన్ని తెలుసుకోకుండా అదృష్ట్వా స్వంలోకం అస్మాల్లోకాత్ ప్రైతి ఈ లోకాన్ని మనం, వాడే కృపణుడు. వాడికన్నా దీనుడు మరి లేడండి అని ఇక్కడ అదే చెప్తున్నారు. కృపణుడు అంటే ఎవరు? ద్వైభావంలో ఉన్నవాడు, ఏకాండిగా ఉన్నటువంటి సచ్చిదాత్మ నేనే అని తెలియనట్టు అటువంటి వాడు మరణించిన తరువాత బ్రహ్మను పొందుతాను అనడం సుతరాము తప్పు. అటువంటి వాడు కృపణుడు. బ్రహ్మ ఎందుకు ప్రపంచంగా మార్పు చెందడు అనే దానికి మంచి భాష్యం రాస్తున్నారు. ఇంతవరకు ఏం చెప్పారు? అవయవ వైషమ్య అభావాత్ అన్నారు. దిస్ ఇస్ కాల్డ్ ది సంగ్రహ వాక్య. హీ గివ్స్ ఎ బుల్లెట్ అండ్ దట్ బుల్లెట్ ఆర్ దట్ బాంబ్ విల్ ఎక్స్ప్లోడ్ అండ్ ప్రొడ్యూస్ మల్టిపుల్ రామిఫికేషన్స్ లైక్ దట్. అవయవ వైషమ్య అభావాత్. అవయవ వైషమ్యములు, అవయములు అనేటట్లు అసమత్వము, అభావాత్ లేకపోవడం వలన కార్యమవడం అంటే ఒక్కొక్కటి అవయవాలుగా పుడతాయి. చిన్న అనాటమీ కావాలి. బేబీ ఉంటుంది. ఈ బేబీ మన తల్లిదండ్రుల నుంచి ఫార్మ్ అయినటువంటి సెల్ ఒకే ఒక సెల్, సింగిల్ సెల్. ఆల్ ఆఫ్ అస్ స్టార్టెడ్ అవర్ లైఫ్ విత్ ఎ సింగిల్ సెల్. దాని నుంచి డివైడ్ అయ్యి సింగిల్ తను రెండు అవుతుంది, రెండు నాలుగు అవుతుంది, నాలుగు అనేకం అవుతుంది. ఒక్కొక్క సెల్ మళ్ళీ అనేకంగా ఎన్నోసార్లు మల్టిపుల్ డివిజన్స్ అయ్యి చిన్న అవయవాలు రావడం మొదలు పెడతాయి. ఈ విషయాన్ని మీరు విత్తనం పాతినప్పుడు చూస్తారు. చిన్న అంకురం వస్తుంది, అంకురం నుంచి మొలక వస్తుంది, మొలక నుంచి మొక్క వస్తుంది, మొక్క నుంచి ఆకులు పువ్వులు వస్తాయి, తర్వాత వృక్షం వస్తుంది. ఈ అవయవ వైషమ్యం అనేటటువంటిదే పుట్టుక. అంటే అవయవములు, పార్ట్స్, వైషమ్యం, వేరు వేరు సమముగా లేకుండా, ఆకులు వేరులా ఉంటాయి, పువ్వులు వేరుగా ఉంటాయి, కాండం వేరుగా ఉంటుంది, బిడ్డ కాళ్ళు వేరుగా ఉంటాయి, తల వేరుగా ఉంటుంది, మొండెం వేరుగా ఉంటుంది, ముక్కు, చెవులు, కళ్ళు వేరువేరుగా ఉంటాయి. అవయవాలుగా వైషమ్యం చెందడం, ఇటువంటి వైషమ్యము బ్రహ్మయందు అభావాత్ లేకపోవట వలన. సరే, ఇవి ప్రాణులకు వర్తిస్తుంది. మరి జడ పదార్థాలు,
మట్టి తీసుకున్నారు. మట్టి ముద్ద కుండ అవడానికి ముందు ఎన్ని ఆకారాలు అవుతుందో మీరు చూడండి, ఒక 5 నిమిషాలు నిలబడి ఆయన తయారు చేస్తున్నప్పుడు ఎన్నో రూపాంతరాలు చెంది ఫైనల్గా ఆ షేప్ వస్తుంది. అంటే అవయవాలు ఇప్పుడు దానికి మూతి వస్తుంది, అంచు వస్తుంది, పొట్ట వస్తుంది, బేస్ వస్తుంది, కాడి వస్తుంది మధ్యలో. ఇవన్నీ అవయవాలు పుడతాయి. ఈ విధముగా అవయవాలుగా వైషమ్యం పొందడము అభావాత్ లేదు కనుక. అవయవ వైషమ్య అభావాత్. దిస్ ఇస్ కాల్డ్ ది సంక్షేప ఉత్తర ఆర్ సంగ్రహ వాక్య. అవయవములనే విషమ స్థితి. విషమం అంటే ఏదో ప్రమాదం, విషం అని కాదు. విషమం అంటే సమంగా లేకపోవడమే. అంటే విషమ స్థితి. నిర్దోషం హి సమం బ్రహ్మ. భగవద్గీత 5:19. బ్రహ్మ దోషం అంటే విషమం, సమం బ్రహ్మ. బ్రహ్మయందు విషమము ఏది లేదు. నిర్దోషం హి సమం బ్రహ్మ. ఈ సంక్షిప్త వాక్యాన్ని, సంక్షేప ఉత్తరాన్ని ఈజ్ ఎలాబరేటింగ్. యది హి సవయవం వస్తు. ఏది అంటే ఇఫ్, ఒకవేళ స అవయవం వస్తు, ఒక వస్తువు అవయవములు గలదైనచో ఆ పదార్థము మార్పు చెంది తద్ అవయవ వైషమ్యం గచ్చత్, అది అవయవములందు సమ విషమ, సమ నుంచి విషమ అనే పార్ట్స్ అనేది పొందినదై తజ్జాయతే ఇది ఉచ్యతే, అది పుట్టినది అని చెప్పబడు. వాట్ ఈస్ బర్త్ ఈజ్ డిఫైనింగ్. సమంగా, ఏకంగా, ఒక్కటిగా ఉన్నటువంటి జైగోట్ అది విషమంగా, అనేకంగా, వేరియస్ సెల్స్గా, అనేకమైన మిలియన్స్ ఆఫ్ సెల్స్గా డివైడ్ అయ్యి ఒక్కొక్క సెల్ నుంచి ఒక్కొక్క అవయవం ఏర్పడడమే పుట్టుక. యూ కెన్ పుట్ ఇట్ టు బేబీ ఆర్ టు ఏ ప్లాంట్ ఆర్ టు ఏ క్లే ఆర్ టు బంగారా, వాట్ ఎవర్ ఇట్ ఇస్. నగ తయారవడానికి ముందు ఆ బంగారం ఎన్ని రూపాలు మారి నగగా వస్తుంది. ఎన్ని రూపాలు మారినా, ఎన్ని ఆకారాల్లో ఉన్నా తత్వమేమిటి? బంగారమే. యది హి సావయం వస్తు తదవయవ వైషమ్యం గచ్చత్. ఏదైతే సావయవమైనటువంటి వస్తువు అవుతుందో, అవయవములు గలదైనదో అటువంటి వస్తువు, బీజ రూపంలో అవయవాలు ఉంటాయి. విత్తనంలో ఆకు, చెట్టు, కొమ్మ, పువ్వు, కాయ, పండు అన్నీ అందులో ఉంటాయి బీజ రూపంలో. అలాగని ఒక వస్తువు ఉంటే అది కాలంలో మళ్ళీ అవయవ వైషమ్యాన్ని పొంది పుట్టడం అనేటటువంటి క్రియ జరుగుతుంది. ఇదంతూ ఈ బ్రహ్మయందు నిరవయత్వాత్, అవయవములు బొత్తిగా లేవు. అత్తు అనేటంటే విపరీతం అనర్థం. తద్వైలక్ష్యం, వైలక్షణ్యం అంటే చెప్పినటువంటి వస్తువులో అవయవాలు ఏ విధముగా ఏర్పడి పుట్టుక అని చెప్తారో బ్రహ్మయందు బొత్తిగా అవయవాలు లేవు. బ్రహ్మ నిరవయవము, బ్రహ్మ నిష్కలము. నిష్కల అంటే నో పార్ట్స్. ఓకే. అవ్యయము, మార్పు లేనిది. నిరయవత్వాత్, అవయవములు లేకపోవుట వలన నా కైశ్చిదవయవై, ఏ చిన్న అవయవము కూడా నస్ఫుటతి. కైశ్చిద్ అవయవై, ఏ అవయవము కూడా నస్ఫుటతి, ప్రకటము కాలేదు. అవయవములు లేవు కనుక నో పార్ట్స్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ద బ్రహ్మ. ఓకే. స్ఫుటతి అంటే ఎమర్జ్డ్. స్ఫుటతి న స్ఫుటతి, నాట్ ఎమర్జ్డ్. సమతాం గతం ఇది. దీన్నే సమతాం గతం అనేదానికి అర్థం, యూనిఫామ్. అత అజాతి అకార్పణ్యం. కాబట్టి బ్రహ్మ అజాతి, పుట్టలేదు. అకార్పణ్యం, దేనత్వం లేదు, సంసారం లేదు. ఓకే. స్ఫుటనం అంటే ఏమిటో తెలుసుకోవాలి. నా కైశ్చిదవయవై స్ఫుటతి. స్ఫుటనం అంటే ఎమర్జెన్స్, ప్రకటమవడం, బయటకు రావడం. అత అజాతి అకార్పణ్యం, కనుక ఏవీ పుట్టలేదు. బ్రహ్మ కారణం కాదు, బ్రహ్మకు దీనత్వం లేదు, సంసారం లేదు. ఇందువలననే బ్రహ్మము పుట్టుక లేనిది, దీనభావం లేనిది. అకార్పణ్యం బ్రహ్మ, కారణం కాదు, కార్యంగా మారదు. దీన్నే అజాతివాదం అంటాం. అకార్పణ్యం, నాన్ మిజరబుల్. సంసారమే మిజరీ అంటే అసంసారి, సంసార దోషరహిత బ్రహ్మ విల్ బి టాట్ టు యూ ఇన్ దిస్ ప్రకరణ. వాట్ వి విల్ లెర్న్ హియర్? అకార్పణ్యం బ్రహ్మ, అసంసారి బ్రహ్మ, సంసారి దోషరహిత బ్రహ్మ.
స సమంగతం బ్రహ్మ దాన్ని నేర్చుకుంటాం. సమంతత సమంతాత్, సమంతత అంటే అన్ని వైపుల నుంచి, యాజ్ దో అపియరింగ్ ఫ్రమ్ వేరియస్ యాంగిల్స్, డిఫరెంట్గా ఉన్నదా అంటుంది. యథా న జాయతే కించిత్, ఏ విధముగానైనా ఏ కొంచెమైనను పుట్టుట లేదో, ప్రస్ఫుటం మగుట లేదో, అంటే ఇమర్జ్ అవ్వలేదు. తథా ప్రకారం ఆ విషయాన్ని ఆ విధంగా వక్ష్యామి బోధించెదను, అద్వయ బ్రహ్మను బోధించెదను. అందుకే అద్వైత ప్రకరణం. అద్వయ బ్రహ్మ అన్న, అకార్పణ్యం బ్రహ్మ అన్న, అసంసారి బ్రహ్మం అన్న, సమతాంగతం బ్రహ్మ అన్న, పుట్టుకలేని బ్రహ్మ అన్న ఒక్కటే. అల్పమపి నస్ఫుటతి, కొంచెం కూడా ప్రకటమవలేదు. ఎలాగా? రజ్జు సర్పవత్, భ్రాంతి సర్పము వలె. భ్రాంతి సర్పంలో తోక పుట్టిందండి, తల కాని పుట్టలేదండి, అలా చెప్తామా? ఆ భ్రాంతి సర్పంలో ఏ భాగము పుట్టలేదు. చేత న జాయతే కించిత్, యథా న జాయతే కించిత్ రజ్జు సర్పవత్ అవిద్యాకృత దృష్టి. అయితే ఎలా అనిపిస్తుంది? ఎందుకు అలా అనిపిస్తుంది? అవిద్యాకృత దృష్ట్యా, అజ్ఞానంచే కల్పించబడినటువంటి దృష్టితో జాయమానం పుట్టుచున్నదా అన్నట్లు, రజ్జు సర్పవత్ అంటే భ్రాంతి సర్పము వలె. ఏన ప్రకారేణ నా జాయతే సర్వత, ఏ ప్రకారముగానైతే బ్రహ్మ ఏ కోణంలోంచి చూసినా పుట్టుట అనేది లేదో అదే అజం ఏవా, అజం బ్రహ్మ. బ్రహ్మ భవతి తథా తత్ప్రకార, అజం ఏవ బ్రహ్మ భవతి, బ్రహ్మ పుట్టుకలేనిదే అయి ఉన్నది. తథా అదే ప్రకారాన్ని, అదే విషయాన్ని శృణు, జాగ్రత్తగా వినండి. అన్ని విధాలుగా బ్రహ్మ అజం. ఈ విషయాన్ని జాగ్రత్తగా రాబోయే కార్యక్రమాలలో 48 వరకు విని తరించండి అంటూ చెప్తుంది. ఇక్కడతో భాష్యం ముగిసినది. ఓ అవతారి కోటి ఉన్నదే. అజాతి బ్రహ్మ అకార్పణ్యం ఇది ప్రతిజ్ఞాతం. ఆయన ఏం చెప్పారు? అజాతి బ్రహ్మను చెప్తాను, అకార్పణ్య బ్రహ్మను చెప్తాను అని ప్రతిజ్ఞాతం ప్రతిజ్ఞ చేశారు, స్టేట్మెంట్ ఇచ్చారు. తత్సిద్ధ్యర్థం, ఆ స్టేట్మెంట్ని ఎక్స్పాండ్ చేయడానికి, తత్వివరణార్థం అంటే ఆ ప్రతిజ్ఞ సిద్ధించుట కొరకై, తత్వివరణార్థం దాన్ని వివరించుట కొరకై, హేతుం ఎందుకు అకార్పణ్యం బ్రహ్మ, ఎందుకు అజాతి అనే హేతువుని, దానితో లౌకికమైనటువంటి మన యుక్తిపరమైనటువంటి దృష్టాంతాలను కూడా చేర్చి, యుక్తితోనూ దృష్టాంతంతోనూ కూడా బ్రహ్మ కార్యము కాలేదు, కారణం కాదు అని చెప్తాను అని చెప్తే ఆచార్యులు చెప్తున్నారు. అజాతి బ్రహ్మ అకార్పణ్యం ఇది ప్రతిజ్ఞాతం, తత్సిద్ధ్యర్థం తద్వివరణార్థం తద్బోధనార్థం హేతుం దృష్టాంతం చ, హేతువును దృష్టాంతాన్ని కూడా వక్ష్యామి చెప్పబోతున్నాను, చెప్పేదనని. ఇది ఆహా అంటూ ఆచార్యులు వారు చెప్తున్నారు. ఓకే, ఇక మూడో కారికలోకి పోతాం. నక్షుషా గృహ్యతే నాపి వాచ, నాణ్యైర్దేవై తపసా కర్మణా వా, జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వః తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.